నెల్లూరు షుగర్ ఫ్యాక్టరీలో గొట్టం నుంచి పొక్క బదులుగా నీళ్లు వచ్చేస్తుంటే పంజాబ్ నుంచి ఫార్నింగ్ నీళ్లు పిలిపించి చెక్ చేయిస్తే నీళ్లు చూసి కన్నీరు పెట్టుకుని నీరు గారిపోయారు తప్ప కూడా ముట్టుకోలేకపోయారు. దాంతో నాకు కోపం వచ్చి నేను అన్నానండి, ఆల్ ఇండియా అంతా టముకేయించిన ఈ ట్రబుల్ ఎవడో టచ్ చేయలేడని చెప్పేసి కోపం వచ్చి హైదరాబాద్ టికెట్ తీసుకుని సికింద్రాబాద్ రైలు ఎక్కాను. రిజర్వేషన్ ఉంది కాబట్టి జనరల్ బోగి ఎక్కేసాను. పెట్టి లోపల ప్యాసింజర్లు కదిరి చెట్టు మీద బెదిరి పెట్టిలా కెట్టకెట్లా ఆడిపోతారు. అప్పుడే ఆగంగా నిద్రక్కింది. దెప్ప మీద టప్మని దెబ్బ ఆడేప్పటికి లేచి చూస్తే అందమైన ఆంటీ ఒళ్ళో ఉన్నాను. అప్పుడే ట్రైన్ కూడా తప్పు దెబ్బ కొడుతుంది. 10 నిమిషాల్లో యాక్సిడెంట్ అయి ప్యాసింజర్ అంతా చచ్చిపోతారనే దృశ్యం నా కళ్ళ ముందు కదులుతుంది. మీరందరూ కన్నీళ్లు పెట్టుకుందరు, నేను మాత్రం గుండెల్లోనో పెట్టుకుని కిటికీలోంచి పైకి ఎక్కేసి అదేదో సినిమాలో అమితాబ్ బచ్చన్ ఎదురుగాలికి ఎదురెళ్ళిపోయి ఇంజిన్లోకి దూకేశాను. డ్రైవరు క్లీనర్ నా కాళ్ళు పట్టుకుని గురుగారు మీరే కాపాడాలి అన్నారు. కాళ్ళు వదిలితే కాపాడతాను అని ప్రామిస్ చేశాను. గేర్ బాక్స్ ఇప్పేసి క్లచ్ వైర్ బిగించి యాక్సిలరేటర్ రేట్ చేశాను. అంతే, ఇంజిన్ సెట్ అయిపోయింది. ఇంకా తర్వాత చూడండి, నెక్స్ట్ స్టేషన్ లో జనాలు దండలో దన్నాలు ఊరేగింపులు